హలో మమ్మ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు నామినేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది అందరికీ ఐడియా వచ్చిండిద్ది. ఆల్రెడీ ఎలిమినేట్ అయిన బిగ్ బాస్ ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి. ఎక్స్ కంటెస్టెంట్స్ ఇప్పుడు వచ్చేసి 2 కత్తులు తీసుకొని వస్తారు. ఆ 2 కత్తుల్లో ఒకళ్ళు వాళ్ళు యూజ్ చేసుకుంటారు. అండ్ ఇంకో కత్తితో ఆపోజిట్ పర్సన్ కి ఇస్తారు, తను ఎవరైతే నచ్చుతారో వాళ్ళకి. అండ్ వాళ్ళు ఎవరికైతే నామినేషన్ చేయాలో వాళ్ళని చేస్తారు. టోటల్ గా ఇప్పుడు ఇది మిక్స్డ్ నామినేషన్స్ లాగా, ఒకళ్ళేమో ఎక్స్ కంటెస్టెంట్స్ చేస్తారు, ఒకళ్ళేమో లోపల ఉండే కంటెస్టెంట్సే చేస్తారు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అయితే ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఈ టైప్ ఆఫ్ నామినేషన్స్. ఆల్రెడీ మనకు ఐడియా ఉంది, శ్రీజ అండ్ బన్నీ గారు అయితే ఈ వీక్ హౌస్ లోనే ఉంటారు. లైక్ నామినేషన్స్ మీరు డే బై డే దినాభివృద్ధి చెందుతున్నారు, మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు టైప్ లాగా, వాళ్ళు మళ్ళీ బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్స్ అవుతారు వైల్డ్ కార్డ్స్ లో. నెక్స్ట్ ఇక ప్రాసెస్ చూద్దాము. స్టార్టింగ్ ఇప్పుడు ఎవరెవరు నామినేషన్స్ లో ఉన్నారో చూద్దాం. నామినేషన్స్ లో టోటల్ 8 మెంబర్స్ ఉన్నారు. 8 మెంబర్స్ ఎవరంటే మెయిన్ గా తనుజ ఉంది. తనుజాన్ అయితే అందరూ టార్గెట్ చేయడం మళ్ళీ స్టార్ట్ చేశారు. లైక్ తనుజాన్ ఎవరో టార్గెట్ చేశారు, ఇప్పుడు చూద్దాం. శ్రీజ టార్గెట్ చేసింది, అండ్ మనీష్ టార్గెట్ చేశాడు, అండ్ మెయిన్ గా ఇమాన్యువల్ అయితే తనుజా మీద గ్రజ్ పెట్టుకొని బాగా టార్గెట్ చేశాడు. 2-4తో ఇమాన్యువల్ అయితే తనుజాని మాట్లాడుతున్నాడు. తనుజాకి అసలు ఇమాన్యువల్ కి అసలు పడట్లేదు ఇప్పుడు. అండ్ నెంబర్ 2 నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది, అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిగా సార్. నీ ఉద్దేశం నాకు అర్థం. కళ్యాణ్ యాజ్ యూజువల్ గా లాస్ట్ వీక్ లాగే కళ్యాణ్ కూడా చాలా మంది మనీష్ పొడిచాడు, శ్రీజ పొడిచింది, అండ్ ఇంకా రిమైనింగ్ ఒక 2-3 పొడిచారని టాక్ ఉంది. అండ్ నెక్స్ట్ నెంబర్ 3 వచ్చేసి సంజన గారు. అండ్ చిన్న క్లాస్, ఇది కేవలం పొగరు, కొన్ని ఏరియాలో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. చూడొచ్చు మనం సుమన్ గారిని అండ్ సంజన గారి నోటు దోల వల్ల సుమన్ గారిది చెత్త కెప్టెన్సీ అంది ఆల్రెడీ. సో సుమన్ గారు ఆ రీజన్ నచ్చలేదు కాబట్టి సంజన గారిని నామినేషన్ చేశారు. అండ్ నెంబర్ 4 లో వచ్చేసి రాము రాథోడ్ ని ఎవరు నామినేట్ చేశారంటే కళ్యాణ్ చేశాడు. సో నెక్స్ట్ నెంబర్ 5 వచ్చేసి డెమాన్ పవన్ కూడా ఈసారి నామినేషన్స్ లో ఉన్నాడు. నెంబర్ 6 వచ్చేసి రీతు చౌదరి. అండ్ నెంబర్ 7 వచ్చేసి గౌరవ్ ఉన్నాడు. అండ్ నెంబర్ 8 ఆల్రెడీ అందరికంటే ముందే నామినేషన్ లో ఉన్న మాధురి. అయితే ఈ వీక్ మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అందరూ అనుకుంటున్నట్టు మాధురి గారు ఎలిమినేట్ అయిపోతారా లేదా? కింద వీడియోలో మీరేమనుకుంటున్నారు, మీ ఒపీనియన్ ఏంటి? మాధురి గారు ఈ వీక్ ఎలిమినేషన్ అయిపోతున్నారు అని చెప్పేసి మీరు అనుకుంటే నా వీడియో కింద కామెంట్ చేయండి. లేదు మాధురి గారు ఎలిమినేట్ అయిపోరు అంటే ఈ వీడియోకి లైక్ చేయండి. ముందుగా ఈ వీడియోని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ.